హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆస్తమా గురించి చెప్పుకుందాం. ఆస్తమా అనే పదానికి ఇంగ్లీష్ పరిభాషలోని అర్థం ప్యాంటింగ్ అని. ప్యాంటింగ్ అంటే ఊపిరికి ఇబ్బంది పడుతున్నాడు అని అర్థం. ఇలా నోటి ద్వారా వేగంగా ఊపిరి తీసుకోవడాన్ని ప్యాంటింగ్ అని అంటాం. ఆస్తమాలో అచ్చం ఇలాంటి లక్షణమే వస్తుంది అని అంటూ ఉంటాం. ఈ ఆస్తమాని రెండు రకాలుగా డివైడ్ చేస్తాం. ఎక్స్టెన్సిక్ ఆస్తమా, ఇంట్రిన్సిక్ ఆస్తమా అని చెప్పేసి. ఎక్స్టెన్సిక్ ఆస్తమా అంటే దీనికి బయట ఫ్యాక్టర్స్ కారణం అని అర్థం. ఇంట్రిన్సిక్ ఆస్తమా అంటే ఇది లోపల నుంచే స్టార్ట్ అయింది అని అర్థం. ఈ ఆస్తమాకి కారణాలు చెప్పేటప్పుడు జీన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి అంటాం. 12 ఏళ్ళలోపే ఆస్తమా వస్తే దీని జీన్స్ కారణం అని చెప్పేసి అంటాం. 12 ఏళ్ళ తర్వాత ఆస్తమా వస్తే చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కారణం అని అంటూ ఉంటాం. ఈ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో ఏది కారణం అనేది శోధిస్తూ ఉంటాం. ఇంతకుముందు వీడియోస్లో ఏదైనా డిసీజ్ గురించి చెప్పేటప్పుడు డయాగ్నోసిస్ ఎలా చేయాలి, దాన్ని ఎలా తగ్గించాలనేది ఫోకస్ చేసేవాళ్ళం. అయితే ఆస్తమా విషయంలో అసలు ఇది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనే దానిపైన ఫోకస్ చేస్తూ ఉంటాం. సో ఎలా వచ్చింది అన్నదానికి కొన్ని డివిజన్స్ ఉన్నాయి. ఒకటి ఆక్యుపేషనల్ ఆస్తమా అంటూ ఉంటాం. ఈ పేషెంట్కి చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉండదు, కానీ ఏదో పనిలో జాయిన్ అయినప్పుడే ఇలాంటి ఆయాసం స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి ఎలర్జిక్ ఆస్తమా అంటాం. వీళ్ళకి ఇల్లది ఊడ్చేటప్పుడు కానీ దాని డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ విపరీతంగా ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. దీన్ని ఎలర్జిక్ ఆస్తమా అంటూ ఉంటాం. ఇంకొకటి ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా. వీళ్ళకి ఎక్సర్సైజ్ చేసేటప్పుడే ఈ చెస్ట్ టైట్నెస్ లాంటిది వస్తూ ఉంటుంది. ఇంకొకటి సీజనల్ ఆస్తమా. వీళ్ళకి చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఇలాంటి ఆయాసం, బ్రీతింగ్ డిఫికల్టీ ఇలాంటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇంకొకటి ఇన్ఫెక్షన్స్ ఇండ్యూస్డ్ ఆస్తమా. అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఊపిరితిత్తులకు సంబంధించి కానీ ఇంకెక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వీళ్ళకి సడన్గా ఆయాసం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ కారణమై ఉండొచ్చు. నెక్స్ట్ ఆల్కహాల్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటాం. వీళ్ళకి ఆల్కహాల్ తాగినప్పుడు లేదా కంటిన్యూస్గా ఆల్కహాల్ తాగడం వల్ల ఇలాంటి ఆస్తమా రావచ్చు. ఇంకొకటి ఆస్పిరిన్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటాం. కొంతమంది పేషెంట్స్ కొన్ని రకాల మందులు వేసుకుంటే విపరీతంగా ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. దీన్ని ఆస్పిరిన్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటూ ఉంటాం. సో ఏది కారణం అనేది శోధిస్తూ ఉంటాం. ఆ కారణాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ట్రీట్మెంట్ పెట్టేటప్పుడు గ్రేడింగ్ ఉంది. ఇలాంటి ఎపిసోడ్స్, ఇలాంటి ఆయాసం వచ్చే ఎపిసోడ్స్ వారానికి ఎన్నిసార్లు వస్తున్నాయని చూసుకుంటూ ఉంటాం. వారానికి 2 సార్లు కంటే తక్కువ వస్తే దీన్ని ఇంటర్మిటెంట్ ఆస్తమా అంటాం. 2 సార్లకి మించి వస్తున్నాయంటే దీన్ని మైల్డ్ పెర్సిస్టెంట్ ఆస్తమా అంటాం. వారం మొత్తం వచ్చేస్తున్నాయంటే దీన్ని మోడరేట్ పెర్సిస్టెంట్ ఆస్తమా అంటాం. రోజు మొత్తం కంటిన్యూస్గా ఈ బ్రీతింగ్ డిఫికల్టీ ఉంది అంటే దీన్ని సివియర్ పెర్సిస్టెంట్ ఆస్తమా అంటూ ఉంటాం. అయితే ఆస్తమా లక్షణాల్లో ప్రధానంగా 4 చెప్పుకుంటూ ఉంటాం. ఒకటి కాఫింగ్, రెండోది వీజింగ్, మూడోది చెస్ట్ టైట్నెస్, నాలుగోది బ్రీతింగ్ డిఫికల్టీ. ఈ పేషెంట్ ఊపిరి పీల్చేటప్పుడు సౌండ్ వస్తూ ఉంటుంది. సాధారణంగా మన ఊపిరి సౌండ్ రాకూడదు. ఈసారి పేషెంట్కి పెళ్లి కూతలా వినిపిస్తూ ఉంటాయి. ఇలా పీల్చి అని ఇలా ఎక్స్ప్రెషన్ చేసేటప్పుడు ఒక విధమైన సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. అంటే ఏదో కీంకి అన్నట్టుగా ఒక పెళ్లి కూత సౌండ్లో వినిపిస్తూ ఉంటుంది. దీన్ని వీజింగ్ అంటాం. లేదంటే ఈ స్టెథోస్కోప్ వాళ్ళ చెస్ట్ పైన పెట్టి విన్నప్పుడు క్లియర్గా వీజింగ్ వినిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి దగ్గు వస్తూ ఉంటుంది. ఈ దగ్గులో కళ్ళు పడడం తక్కువ, పొడి దగ్గులాగే ఉంటుంది. పడుతున్న కళ్ళు మాత్రం థిక్గా పడతాయి. దీంట్లో ఈస్నోఫిల్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటాం. ఇంకొకటి చెస్ట్ టైట్నెస్. పొద్దున్నే కానీ రాత్రులు కానీ చలిగా ఉన్నప్పుడు కానీ ఛాతీలో పట్టేస్తూ ఉంటుంది. ఇంకొకటి బ్రీతింగ్ డిఫికల్టీ. ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. ఏదో ఒక్కొక్కసారి ఊపిరాడడం ఇబ్బంది అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది పేషెంట్కి. సో ఒక్కొక్కసారి పేషెంట్కి చాలా యాంగ్జియస్గా ఫీల్ అయిపోతాడు. ఈ యాంగ్జైటీ వల్ల ఇది ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. అయితే మీకు ఇలాంటి ఆస్తమా లాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఇది ఎందుకు వచ్చింది, అంతేకాకుండా మీరు ఏ స్టేజ్లో ఉన్నారు అని చెప్పేసి మీ డాక్టర్ గారి దగ్గర కన్ఫర్మ్ చేయించుకుని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ వాడాలని కోరుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, గుడ్ నైట్.